నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి, ఉన్నతమైన కృపను బట్టి నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. శాశ్వత ప్రేమని టీవీ కార్యక్రమం ద్వారా దివ్య లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నిదాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచననిచ్చి సత్యమందు నీ పిల్లల జీవితాలను స్థిరపరిచి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మహనీయుడైన యేసు క్రీస్తు శిలువ యాగము ద్వారా ఈ రక్షణ మనకు కలిగింది అని మనందరికీ తెలుసు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమైన మనల్ని బ్రతికించడానికి శిలువలో ఆయన ప్రాణం పెట్టి తన విలువైన రక్తము ద్వారా రక్షణా భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు శిలువ యాగాన్ని మనం ధ్యానించగలిగితే, కల్వరి కొండపైకి శిలువను మోస్తూ వెళుతున్న సందర్భంలో ఆయన భయంకరమైన శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట అప్పటి వారిని, ఇప్పుడుంటున్న మనల్ని కూడా చాలా ఆలోచింపజేసే మాట ఆయన మాట్లాడాడు. దయచేసి మీరు చూడండి, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలను దయచేసి చూద్దాం. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి. దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు రక్తధారల మధ్య బరువైన శిలువ మ్రానును మోసుకుంటూ వెళుతున్నప్పుడు మా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంది అని బహుజన సమూహము ఆయనను వెంబడిస్తున్నారు, తల్లులు ఏడుస్తున్నారు. ఆయన బాధను భరిస్తూ, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పాడు. ప్రేమన వర్లారా, నిజంగా ఈ మాట ఆయన ఎంత భారాన్ని కలిగి మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, తన శిలువ ప్రయాణములో ఏదో వారి సానుభూతిని పొందుకోవడానికి చెప్పిన మాట కాదు. ప్రేమన వర్లారా, యేసుక్రీస్తు జీవితం లేఖన సారం. ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేస్తానని ఆయనకు తెలుసు. కాబట్టి నా నిమిత్తము మీరు ఏడవటాన్ని బట్టి కంటే, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము, అనగా నేను తిరిగి లేస్తాను, మీ కుటుంబాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నట్లుగా ఒక్కసారి ఆలోచించండి అని వారిని వారి వైపుకు, వారి పిల్లల వైపుకు త్రిప్పుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. నిజమే కదా? మనం కూడా మన కుటుంబాలను నిర్లక్ష్యం చేసి ఎవరిని గురించో బాధపడుతూ ఉంటాం ప్రేమన వారలారా. కానీ నీ గురించి, నీ గర్భాన పుట్టిన పిల్లలను గురించి ఏమైనా నువ్వు ఆలోచించగలుగుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాన్ని గురించి వ్రాయబడిన అనేకమైన మాటలు మనకు కనపడుతుంటాయి. దయచేసి మరి ఒక మాటను కూడా మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి చూడండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇక్కడ కూడా ఇర్మియా గారు, స్త్రీలారా, అంగలార్పు విద్యను మీ పిల్లలకు నేర్పించండి,
ఒకరికొకరు ఇదిగో మీరు ఏడ్చే దినాలు రాబోతున్నాయని హెచ్చరిస్తున్నాడు ప్రియమైన వారలారా. ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే నెబుకద్నెజరు వస్తున్నాడు. మిమ్మల్నందరినీ చెరలోనికి తీసుకుని వెళతాడు. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ యజమానులు చిందరవందరగా మారనున్నారు. అప్పుడు ఏడుపు తప్ప మరి ఏదీ లేదు అని భవిష్యత్తును జ్ఞాపకం చేస్తూ అంగలార్పును ఒక విద్యగా మీరు నేర్చుకోండి అని సెలవిస్తున్నాడు. అంటే ఎంత దుఃఖము మీ కొరకు కాచుకొని ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని. పై వచనాలలో కూడా ఆ మాటలే కనపడతాయి చూడండి. 17వ వచనం, సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చెయ్యవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చేనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళతాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత మీ కుటుంబాలలో ఆనందం ఉండదు. మీ పిల్లల గురించి మీరు ఏడవాలి, మీ పిల్లలు మీ గురించి ఏడవాలి అని చెప్తున్నాడు. ఇర్మియా గారి మాటలను వారు వినలేదు. ఇర్మియా గారు చెప్పినట్లుగానే జరిగిపోయింది ప్రియమైన వారలారా. ఎందుకో దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఇవి నా కొరకు చెప్పబడుతున్నవి, వాటిని గ్రహించాలి అన్న ఆలోచన కంటే బాగుంది బాలేదు అని పక్కన పెట్టేస్తాం. ఈరోజు వాక్యం బాగుందండి, ఈరోజు వాక్యం బాగోలేదండి. చూసారా ప్రియమైన వారలారా, ఆ వాక్కులను మనం అన్వయించుకొని మన కుటుంబాలను సరిదిద్దుకునే స్థితి కావాలి. ఇర్మియా గారు చెప్పినప్పుడే వారు వినకపోయేసరికి అనుభవించారు. మహనీయుడైన యేసు క్రీస్తు మనకు చెబుతున్నాడు, మనం వినకపోతే ఎలా ప్రియమైన వారలారా? ఎందుకంటే తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద పడుతుంది ప్రియమైన వారలారా. మీ కొరకు ఏడవండి అంటున్నాడంటే మీ పరిస్థితి బాగలేదు. మీ పిల్లల కొరకు ఏడవండి అంటే మీ ప్రభావం మీ పిల్లల మీద కూడా పడుతుంది అని స్పష్టంగా చెబుతున్నాడు యేసుక్రీస్తు. దయచేసి మరొక మాటను కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము 19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చెయ్యనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ, నా తండ్రి ఏది చేయుట నేను చూచానో నేను కూడా అదే చేస్తున్నాను. మనం కూడా ఆలోచించగలిగితే పిల్లలు చిన్ననాటి నుంచి తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాటల కంటే వారు చేస్తున్నది చూసిన తరువాత అదే చెయ్యడానికి అలవాటు పడతారు అని గ్రహించాలి. మొన్నటి దినం ఒక కుటుంబం చాలా బాధపడుతుంది. కుమారుడు గంజాయికి అలవాటు పడ్డాడు అని. ఏమంటే తండ్రి గారు ఏం చేస్తుంటారమ్మా అంటే, అయ్యా వాళ్ళ తండ్రి తాగుతుంటాడయ్యా. చూసారా, తండ్రి తాగటాన్ని చూసిన కుమారుడు రెట్టింపుగా తాను కూడా గంజాయికి అలవాటు పడ్డాడంటే చూడండి. ఇప్పుడు తండ్రి పరిస్థితి ఏంటంటే, నా కుమారుడు బాగుండాలి, నా కుమారుడు బాగుండాలి అని అనుకోవటం కాదు, ముందు నీ జీవితాన్ని బాగుపరుచుకుంటే నీ కుమారుడు కూడా బాగుంటాడు. యెరూషలేము కుమార్తెలారా, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. ఇది కేవలం యెరూషలేము కుమార్తెలకే కాదు, మనందరికీ సంబంధించింది కాదా? ఈరోజు చాలాసార్లు చూడండి, ఈ ఉద్యోగం నేను ఎందుకు చేస్తానంటే నా పిల్లల కోసమే కదండి. ఈ ఇల్లు ఎందుకండి, నా పిల్లల కోసమే కదా. ఈ కారు ఎందుకండి, నా పిల్లల కోసమే కదా. ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారు? ఏమంటే పిల్లలకు మంచి చదువు చదివించాలి కదా. అన్ని పిల్లల కోసం అని చెబుతున్నాం మనం. పిల్లలు పాడైపోతుంటే ఎలా తట్టుకోగలుగుతున్నారు ప్రియమైన వారలారా? వాళ్ళ కోసమే ఇన్ని చేస్తున్నానంటున్న నువ్వు వాళ్ళ జీవితాలు పాడైపోతుంటే నువ్వేం చేయగలుగుతావు? నువ్వు ఎన్ని ఇచ్చినా ఉపయోగం ఏముంది చెప్పండి? పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారలారా. ఆస్తులు ఇచ్చాము, అంతస్తులు ఇచ్చామన్నది కాదు, వారికి హృదయాల్లో దేవుణ్ణి నువ్వు పెట్టగలిగావా?
దేవునిలో నువ్వుండగలుగుతున్నావా? లేకపోతే మనము ఎడవాలి. మనతో పాటు మన పిల్లలు కూడా ఏడ్చే రోజులున్నాయి ప్రేమన వారలారా. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఏవండి ఒక బాధాకరమైన సన్నివేశం కనపడుతుంది పిల్లల విషయంలో. దయచేసి చూడండి. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశెను. ఎలీషా గారండి. ఏలియా గారు ఆరోహణమై వెళ్ళిపోయారు. ఏలీషా గారు వెళుతున్నప్పుడు జరిగిన సందర్భం ఇది. చదివినప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే దేవుని కోణంలో ఆలోచించటం మనకు రాక 42 మంది పిల్లలను ఏలీషా గారు శపించాడు. 42 పిల్లలు చనిపోయారు కదా, ఎందుకు చేశాడండి అని లోకాన్ని సమర్థిస్తూ ఆలోచిస్తున్నట్లుగా ఆలోచిస్తాం ప్రేమన వారలారా. పిల్లలు ఎందుకు శపింపబడ్డారో ఆలోచించగలుగుతున్నావా? ఎందుకు శపించాడు? ఏలీషా గారు చేసిందేమో తప్పేమో అన్నట్లుగా మాట్లాడుకుంటాం. మన ఆలోచనలు అలా ఉంటాయి ప్రేమన వారలారా. కానీ 42 మంది పిల్లలు శపింపబడి ఎలుగుబంట్ల చేత చీల్చి చంపబడ్డారు అంటే ఏం జరిగి ఉండొచ్చో ఒకసారి మీరు ఆలోచించండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేయును అని రాయబడింది కదా. అంటే వీరి ఇలా ఒక ప్రవక్తను బోడివాడ ఎక్కిపొమ్మని అపహాస్యము చేస్తూ ఏలన చేస్తున్నారు అంటే వీరి పెంపకం, వీరు తండ్రులు చేసిన పనులేంటి, వీళ్ళు చేస్తున్న పనులేంటి, వీళ్ళ కుటుంబ నేపథ్యాలేంటి, ఇవన్నీ పరిగణలోనికి తీసుకోవాలి. కాబట్టి దయచేసి వెనకాల ఏం జరిగింది, వీళ్ళ కుటుంబ నేపథ్యాలు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రేమన వారలారా. రాజులు 1 గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఏలియా దేవునితో మాట్లాడుతున్న మాట. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరిని చంపారు? నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. ఇప్పుడు ఏలియా గారు మాట్లాడుతున్నాడు చూడండి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. యెజబేలు ప్రేరేపణను బట్టి ఇశ్రాయేలీలు ప్రవక్తలను చంపడానికి సిద్ధపడి ప్రవక్తలను చంపి బలిపీఠములను పడగొట్టారు. యెజబేలు ఏం మాట్లాడింది? రేపు ఈ వేళకు ఆ మరణించిన వారిలో ఒకడి వలె ఏలియా గారు లేకపోతే దేవుడు గొప్ప అపాయమును నాకు కలుగజేయును అని శబదాన్ని పూనింది. అంటే పరోక్షంగా మీరు ఏలియాని చంపకపోతే దేవుడు రాజకుటుంబానికి అపాయాన్ని కలిగిస్తాడు. రాజకుటుంబం అపాయంలోనికి వెళ్ళితే ఇదిగో మీరే ఇబ్బందులు పడతారు. మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే రాజకుటుంబం బాగుండాలి. రాజకుటుంబం బాగుండాలంటే ఏలియా చంపబడాలి అన్నట్లుగా ఇశ్రాయేలుని ప్రేరేపించేసరికి ఇశ్రాయేలీలు ఆ ప్రేరేపణను గ్రహించలేక మేం బాగుండాలి అన్న దృక్పథంతో జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి బలిపీఠములను త్రోసివేసి ప్రవక్తలను చంపుతున్నారు ప్రేమన వారలారా. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితో చూసారా. ఇప్పుడు వారి గర్భాన పుట్టిన పిల్లలకి ప్రవక్తలు అంటే గౌరవం ఏమైనా ఉంటుందో చెప్పండి ప్రేమన వారలారా. మా నాన్న ప్రవక్తలనే చంపుతున్నాడు అంటే వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు, వీళ్ళుంటే ఇదిగో మాకు క్షేమము కలగదు అన్న భావాలు, సంకేతాలు పిల్లలకు వెళ్ళవా? ఆలోచించండి. ఒక సంఘ కాపరి గారు మీ గృహానికి వచ్చినప్పుడు మీరు విలువనిస్తున్నప్పుడు మీ పిల్లలు చూస్తారు,
చూసి వారు కూడా విలువనిస్తారు. మీరు విలువనివ్వకపోతే వారెలా విలువనిస్తారు? దయచేసి మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీల పరిస్థితులు చూసారా? అంటే ఏలియా గారున్న కాలాలలో ప్రవక్తల పరిస్థితులను మీరు ఆలోచించండి. అలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన పిల్లలకు దైవజనులంటే గౌరవం ఉంటుందా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. యెజబేలు ప్రేరేపణను బట్టి ఇదిగో ప్రవక్తలు చంపబడ్డారు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మీరు చూడగలిగితే రాజులు 2వ గ్రంథంలోనికి వెళ్ళి మనము చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ అధ్యాయములో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, 15వ వచనం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఏలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారు ఉన్నారు. వీరెవరు? ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఏలీషా దగ్గరికి వస్తున్నారు. ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి అతని దగ్గరికి వచ్చి అతన్ని వెంబడించడానికి సిద్ధపడుతున్నారు. అంటే వారి ప్రవక్తలు ఏమైపోయారు? ప్రవక్తలు చంపబడ్డారు ప్రియమైన వారలారా. ఏలియా చెప్పాడు కదా, నీ బలిపీఠమును త్రోసివేశారు, నీ ప్రవక్తలను చంపి రోషము కలిగిన వాడుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నారు, నేనొక్కడినే నీ కొరకు నిలబడ్డాను అన్నాడు కదా. ప్రవక్తలు చంపబడగానే ఎవరిని వెంబడించాలో తెలియక ఏలీషాను వెంబడించడానికి ఏలీషా దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. లేఖనాలలో వ్రాయబడిన ఒక మాటను పరిస్థితులలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే ప్రవక్తలు ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతున్నప్పుడు వెతికి వెతికి వారిని చంపుతున్నారు అంటే ప్రవక్తల మీద ప్రజలకు ఎంత కోపం రగులుకోవాలి, ఆ పిల్లలకు ప్రవక్తలంటే ఎంత అసహ్యం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకి ప్రవక్తలంటే గౌరవం ఉంటుందా? ఈరోజు దేవాలయంలో పిల్లలు క్రమశిక్షణగా లేరు అంటే వారిని నిందించడానికి వీలు లేదు. అసలు క్రమశిక్షణగా నువ్వు ఉండగలుగుతున్నావా? నువ్వే వాళ్ళతో ఆడుకుంటున్నావు అనుకో, వాళ్ళు కూడా నీతో ఆడుకుంటారు. నువ్వే క్రమంగా ఉండటం నిన్ను చూసినప్పుడు వారికి కూడా భయం కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు అనేక విషయాలలో మనం తప్పిపోతున్నాం. మనం తప్పిపోవటం మన పిల్లలు చూస్తున్నారు, వారు కూడా తప్పిపోతుండటం మనం చూస్తున్నాం. యెరూషలేము కుమార్తెలారా, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అని యేసుక్రీస్తు మాట్లాడిన మాట చూడండి, ఈ రోజు వరకు మన హృదయంలో ఎంత గుచ్చుకుంటుందో. దేవునికి మనము ఇవ్వము, పిల్లలకు ఇవ్వటం నేర్పించము కదా. ప్రార్థనలో మనం కూర్చోము, వాళ్ళు కూడా కూర్చోరు. దేవుడంటే భయపడినట్లుగా మన జీవితంలో ఉండదు, వారి జీవితాలలో కూడా ఉండదు. బాగా సంపాదించాలి, కూడబెట్టాలని మనల్ని చూసి మా నాన్న కంటే ఎక్కువ సంపాదించాలి అని వారు. దేవుని భయం ఉందా? సమస్తాన్ని కలిగించినవాడు, సమస్తాన్ని నడిపించిన సర్వాధికారి అయిన ఆయనున్నాడు. ఆయన వల్లే ఈరోజు భోజనం చేయగలుగుతున్నాం, ఆయన వల్లే బ్రతుకుతున్నామని తల్లిదండ్రులలో ఆ భావనలు లేనప్పుడు పిల్లలకి ఎక్కడివి చెప్పండి. ఇదిగో ఇలాంటి నేపథ్యంలో పెరిగిన పిల్లలకు ప్రవక్తలంటే గౌరవము లేదు ప్రియమైన వారలారా. అంటే అంతకుముందు జరిగిన పరిస్థితులను బట్టి వారి తండ్రులు చేసింది, వాళ్ళ కళ్ళ ముందు జరిగింది, పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టుకొని ఏలీషా కనబడగానే ఏలియాను మనసులో ఉంచుకుని, ఎందుకంటే వెతుకుతున్నారు కదా, గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈవి టీజింగ్ ఎవరి వరకు వచ్చిందో తెలుసా? దేవుని దాసులను కూడా వెక్కిరించే పరిస్థితి వచ్చింది. ఏమండి, పిల్లలు చేసిన అతిపెద్ద తప్పు. అందుకే అప్పుడప్పుడు పిల్లలు మాట్లాడుతున్నప్పుడు, పిల్లలు కదా అన్నప్పుడు, పిల్లలైనంత మాత్రాన ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడొచ్చా అంటాం మనం. ఎందుకంటే స్థాయిని మించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా గద్దిస్తాం. ఇక్కడ కూడా ఏలీషా వాళ్ళు చేస్తున్న దాన్ని గమనించాడు. ఈరోజు హేళన చేస్తున్నారు పిల్లలుగా ఉన్నప్పుడు, రేపు ఎదిగితే ప్రవక్తలను కూడా చంపే స్థితిలోనికి వెళ్ళిపోతారు ప్రియమైన వారలారా.
కదా, బోడివాడ ఎక్కి పొమ్ము, బోడివాడ ఎక్కి పొమ్ము. వెంటనే ఏలీషా వారిని శపించినట్లుగా లేఖనాలలో వ్రాయబడింది. దయచేసి చూడండి. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 23. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము, బోడివాడ ఎక్కి పొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసెను. వీరు చంపబడటానికి ఏలీషా గారు కారణము అన్నట్లుగా అనుకుంటాం. కానీ ఈ 42 మంది చంపబడటానికి కారణం సమాజపు ప్రభావం, తల్లిదండ్రుల ప్రభావం, వారు చూసిన పరిస్థితుల ప్రభావం, కుటుంబపు నేపథ్యం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. వాళ్ళ తల్లిదండ్రులే ప్రవక్తలకు భయపడుంటే, ఆ తల్లిదండ్రులే జీవము కలిగిన దేవుణ్ణి సేవించి ఉంటే పిల్లలకి ఈ మనసు రాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లలకి ఈ మనసు రాదు. కానీ పిల్లలకి ఈ స్థితిలోనికి వెళ్ళారంటే తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. తండ్రి ప్రవక్తలను చంపుతున్నప్పుడు వీళ్ళు చూసినప్పుడు ప్రవక్తలను అపహాస్యం చేయటంలో ఏముంది చెప్పండి. అందుకే నీ పిల్లలపై సమాజపు ప్రభావం పడుతుంది, నీ పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం పడుతుంది, నీ పిల్లలపై నీ ప్రభావం పడుతుంది. నీ పిల్లలపై పడాల్సిన ప్రభావం వాక్యపు ప్రభావము, సంఘపు ప్రభావము, యేసుక్రీస్తు ప్రభావము నీ పిల్లల మీద పడాలి అంటే ముందుగా నీవు క్రీస్తు కొరకు బ్రతకటం నీ పిల్లలు చూడగలిగినప్పుడే కదా వారు కూడా తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారు. దయచేసి ఆలోచించండి. చాలామంది తల్లులు పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాడు తినడు అని వీళ్ళే అంటుంటారు. ప్రేమన వారలారా, ఒక్కసారి నీ తల్లి నీకు భోజనం పెట్టినప్పుడు ఏ సెల్ ఫోన్ చూపించింది? మరి ఎలా తినిపించింది? ఆరు బయటకు తీసుకొని వెళ్ళటమో, పైకి తీసుకొని వెళ్ళటమో, ఇదిగో లోకంలో ఉంటున్నవన్నిటిని చూపిస్తూ ఏదో మాట్లాడుతూ భోజనం పెట్టింది కదా. అంత ఓపిక తీరిక మనకు లేక మళ్ళీ ఏమంటామో తెలుసా, ఏదున్నా అన్ని పిల్లల కోసమే కదా అన్నప్పుడు భోజనం పెట్టడానికి ఒక అరగంట పిల్లలకు నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఇల్లు వాడికే, కష్టం వాడికే, ఇన్ని మాట్లాడుతుంటాం. ఒక గంట టైం ఇచ్చి భోజనం పెట్టరాదు ముందు? ఆలోచించి ఒక్కసారి. యెరూషలేము కుమార్తెలారా, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అంటే పిల్లలు శాపగ్రస్తులైపోతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎందుకు? మనల్ని బట్టి మన పెంపకాలలో ఉంటున్న లోపాలను బట్టి, వాక్యాన్ని విన్న మనమే మన కుటుంబాలపై శ్రద్ధ పెట్టకపోవడాన్ని బట్టి. ప్రేమన దేవుని పిల్లలారా, శిలువ వేదనలో ఉన్న ఆయన కూడా మన వేదనను గుర్తిస్తున్నాడు, మన బాధలను గుర్తిస్తున్నాడు. మన బాధ ఆయనను గుర్తించినప్పుడు మనకెందుకు అర్థం కావట్లేదు? ప్రేమన దేవుని పిల్లలారా, ఇలానే ఉంటే కన్ను మూస్తే మన ఆత్మ నరకానికి వెళ్ళి శ్రమ పడాలి. మన పిల్లలు కూడా మనతో పాటు రావాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆ పరిస్థితులు మన కుటుంబాలలోనికి రాకూడదు. ప్రేమన దేవుని పిల్లలారా, రాకూడదు. దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలలోనికి వెళ్ళగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, శపింపబడ్డారు మన పిల్లలు కూడా. పిల్లలుగా ఉన్నప్పుడే శపింపబడే ఆ దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళకూడదు. కంటికి రెప్పలా వారిని కాపాడుతుండాలి. దుష్టుడు ముట్టకుండా వారి చుట్టూ కంచెలా నీ ఉండాలి. కోడే తన పిల్లల్ని రెక్కల కింద దాచుకున్నట్లుగా కడుపున పుట్టిన నీ పిల్లల్ని దాచుకోలేకపోతున్నావా? వాళ్ళకన్నీ ఇవ్వటం కాదు ప్రేమన వారలారా, వారిని దేవునిలో పెంచడానికి నువ్వు కష్టపడాలి. ప్రేమన దేవుని పిల్లలారా, అలాగైతే ఇదిగో మనము దేవునిలో ఉంటే, మన పిల్లలు దేవునిలో ఉంటే, నీవు నీ పిల్లలు దేవుని దగ్గర ఉంటాం. ప్రేమన వారలారా, లేకపోతే మనము ఏడవాలి, మనతో పాటు మన పిల్లలు ఏడవాలి. కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు, నరకంలో ఏడవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, అలాంటి స్థితి మనకు రావద్దు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఈ కఠినమైన మాటలను బట్టి మీ మనసులు కరిగిపోవాలే తప్ప, ఇదిగో ఈ కఠినమైన మాటలను బట్టి మనసును మరింత కఠినము చేసుకోవద్దు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కొరకు మీరు ఎన్నిచ్చినా ప్రయోజనం లేదు. వారిని దేవునిలో కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. ఆ భక్తి ముందు తల్లిదండ్రులుగా మనలో ఉండాలి.
మన ప్రభావం మన పిల్లల మీద పడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఇప్పుడు చూడండి, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రారును కనని గర్భములు పాలియని స్తనములును ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఒకానొక దశలోనికి వెళ్ళినప్పుడు పిల్లలు లేకపోతే బాగుండేమో అన్న స్థితిలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ఏమంటే సిలువ మోస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రియమైన వారలారా, మన కుటుంబాలను గురించి ఆయన ఎంత ఆలోచిస్తున్నాడో ఒక్కసారి దయచేసి ఆలోచించండి. కాబట్టి పిల్లల్ని సండే స్కూల్కు పంపాలి. యవన కాలపు పిల్లలతో సహవాసాన్ని కలిగి ఉండాలి. మన కుటుంబంలో దేవుని వాతావరణం ఉంటే, ఏమండి, మనము ఆనందంగా ఉంటే మన పిల్లలు కూడా ప్రభుతో పాటు ఆనందంగా ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇంకా రక్షణలోనికి రాకపోతే ముందుగా భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా నీ పిల్లల కంటే ముందు నువ్వు రక్షణ పొందాలి. ఆ తర్వాత నీ ప్రభావం వారి మీద ఉన్నప్పుడు వారు కూడా ప్రభులోనికి వస్తారు, స్థిరపరచబడతారు ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి ఈ మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింప చేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ విన్న మాటలు నాయన నీ పిల్లల హృదయాలలో ఫలింప చేయండి తండ్రి. తల్లుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిరపండి. కుటుంబాలను నాయన ఆకర్షించుకొనండి నాయన. నీ కొరకు బ్రతకాలన్న ఆశను, ఆలోచనను నీ పిల్లల్లో నాయన నీ వాక్యాన్ని బట్టి కలిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలచండి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలో, కన్నీళ్లలో నాయన నీ పిల్లలకు రెట్టింపు ఫలాన్ని అనుగ్రహించండి. ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. శోధనలో ఉంటున్న నీ పిల్లలకు సహనాన్ని ఇవ్వండి. ఉద్యోగాల కొరకు ఆశపడుతున్న నీ పిల్లలకు విజయాలను ఇవ్వండి తండ్రి. దీర్ఘకాలికపు రోగాలతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వాంతన కలిగించండి తండ్రి. నీ వైపు చూసి నూతన బలమును పొందుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన నీ పిల్లలుగా నాయన నీ వాక్యము చేత బలపడి నీ కొరకు బ్రతకగలిగే నీ నడిపింపులోనికి తీసుకుని వెళ్ళమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గర్వం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.